Before I start, I would like to ask a question. సో ఈ యొక్క వర్తమానమును నేను ప్రారంభించక ముందు ఒక ప్రశ్న అడుగుతాను. What are the first public words of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి బహిరంగంగా మాట్లాడిన మాటలేమిటి? What are the first public words Jesus spoke? మరి ప్రజలందరిలో ఆయన వచ్చి మాట్లాడిన మాటలేమిటి? అమ్మా బహుశా తీసుకొని టెంపుల్. Yes, Luke mentions that, but I'm asking public words that was between the family. సో ఈ యొక్క దేవాలయంలో మీరు అన్నట్టుగా మరి శిష్యులు శాస్త్రుల ముందు కూర్చుని అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రజలందరిలో బహిరంగంగా వెలుపలికి వచ్చేసి ఆయన ఏదైనా మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? మొట్టమొదటికి ఈ మాటలు మాట్లాడాడు అన్నట్టుగా. Repent, for the kingdom of God is at hand. మరి ఇంకో సువార్తలు ఇట్లాంటి మాటలు కూడా చూస్తూ ఉంటాయి. ఏమిటంటే మీరు మారు మనసు పొందండి. అట్లా ఎట్లా ప్రారంభమైందంటే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందని మాటలు కూడా రాయబడ్డాయి. But that is the first preaching of Jesus. మరి దానిని మనం ఏ కేటగిరీలో పెట్టాలంటే యేసు ప్రభు యొక్క మొదటి ప్రసంగంగా పెట్టవచ్చు. But those are not the first words. అయితే ఆయన వెలుపలికి ప్రజలందరిలోకి వచ్చి మాట్లాడిన మాటలు ఏమై ఉండొచ్చు? The first words Jesus spoke are, got something? Nathan. Yeah, you're coming. Yes. Absolutely. ఆ మాటలేనండి. The first words, public words of Jesus Christ are, let it be so now. చూసారా, యేసు ప్రభు ప్రజలందరిలోకి వచ్చి మరి పబ్లిక్గా మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఇవే అని నేను అంటాను. ఏమిటంటే ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. Big sermons. మరి ప్రభు బయటకు వచ్చేసి ప్రారంభంలోనే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు ఆయన. But very simple word, it says, let it be so now. ఇలాగూ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. In the worship calendar, RCL suggests us to meditate on this word for this week. ఈ యొక్క మనకున్నటువంటి ఆర్సిఎల్లో మరి ఈ యొక్క వచనము మీద ధ్యానము చేయమని ఈ వారపు సూచన చేయబడింది. It's not only to just remember the baptism of Jesus Christ. In many churches it is called the feast of baptism of the Lord. ఫీస్ట్ ఆఫ్ ది బాప్టిజం ఆఫ్ ది లార్డ్ అని చాలా సంఘాల్లో ఉత్సవంగా చేసుకుంటూ ఉంటారు. సో అయితే మనం అలాగని ఆ విషయంలో అన్నట్టుగా గుర్తు చేసుకోవడం, యేసు ప్రభు బాప్తిజం పొందిన సంఘటనను అలా జ్ఞాపకం చేసుకోవడం కాదు. కానీ it is not just to remember, but the RCL and worship calendar encourages us to meditate on these words carefully and prayerfully. మరి అవి జ్ఞాపకం చేసుకోమంటే మాత్రమే కాదు, కానీ ఆర్సిఎల్లో మనకి ఇవ్వబడిన సూచనలు ఏంటంటే ఈ యొక్క వచనాన్ని శ్రద్ధగా ధ్యానించండి, వాటిని కొంచెం గమనించండి అన్నట్టుగా కూడా చెప్పబడింది. And the gospels show that we cannot truly understand Jesus unless we first understand John the Baptist. మరి యేసు ప్రభు వారిని అర్థం చేసుకోవాలంటే సువార్తల్లో నుండి మరి ఆయనను అర్థం చేసుకోవాలంటే ఆయనకంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్ని కూడా మనము అర్థం చేసుకుంటేనే యేసు ప్రభు మనకు అర్థమవుతారు. That's why Matthew and Luke, they start the gospel with the narratives of Jesus Christ, baptism of Jesus. మరి చూసారా, ఆ కారణమును బట్టే లోకా కావచ్చు, యోహాన్ గారు కావచ్చు, ఏమంటే వీళ్ళు ఏం చేశారంటే మరి యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మము యోహాన్ ద్వారా ఇవ్వబడింది కదా, ఆ మాటలతో వారు తమ సువార్తలను ప్రారంభించారు. The baptism of Jesus is an unusual event. మరి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందడం అంటే అది ఒక మరి అసాధారణ కార్యముగా అది కనబడుతుంది. And to really know who Jesus is, we must reflect and understand this unusual event and the challenging moment of the baptism of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క కార్యక్రమం చేశారు, ఇది ఎప్పుడు జరగనిది. ఏమండి, ఈ యొక్క ఛాలెంజింగ్ మూమెంట్ మనం అర్థం చేసుకోవాలి, ఆయన పరిచర్ని అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా. Especially for the first Christians and first century Christians, the baptism of Jesus is an event which is very uncomfortable for them, and it is confusing for them as they are understanding their belief.
మరి వారి యొక్క విశ్వాసాల పరిధిని మనం పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో ఉన్న ఆ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క అంశాన్ని, యేసుప్రభు బాప్తిసం పొందడం అనే విషయాన్ని వారు చాలా కష్టంగానే అర్థం చేసుకున్నారు అన్నట్టుగా చెప్పవచ్చు. Jesus is the Son of God. మరి యేసు ప్రభు దేవుని కుమారుడని పిలువబడ్డాడు He కదా, has no sin. మరి ఆయనలో పాపం లేదు కదా. And in fact, he is the one who came to take away the sin of the world, as witnessed by John the Baptist. మరి యోహాను బాప్తిస్మకుడు చెప్పినట్టుగా లోక పాపమంతటిని తీసుకుని పోవడానికి వచ్చిన వ్యక్తి కదా అని మనం చదువుతున్నాం కదా. Does he require any baptism? మరి ఆయనకు బాప్తిజం పొందాల్సిన అవసరం ఉన్నదా? No. అవసరం లేదు. But why నిజానికి. did Jesus receive the baptism? అయితే యేసు ప్రభు ఎందుకు మరి బాప్తిసాన్ని తీసుకుంటూ ఉన్నారు? And why would Jesus receive a baptism which is meant for sinners? మరి పాపుల కొరకు నిర్దేశింపబడిన బాప్తిస్మాన్ని యేసు ప్రభు వారు ఎందుకు ఆచరిస్తూ ఉన్నారు? I believe if the early church had a chance to leave this particular story out, it would be much easy for them, but they did not do it. మరి అయితే And they kept it. మరి చూసినట్లయితే ఈ యొక్క ఆదిమ సంఘం వారికి ఈ సంఘటన చెప్పబడకపోయి రాయబడకపోయి ఉంటే బాగుండేదేమో, కానీ వారు దాన్ని వదిలిపెట్టలేదు. అది కూడా మనకు అందుబాటులోనికి తీసుకుని వచ్చారు. The reason they kept the baptism of Jesus in the scripture very clearly shows that it is an event really took place in the life of Jesus, and it's a historical moment which carries a deep meaning. మరి ఎంతో అర్థముతో కూడుకున్నదని, ఇది నిజంగా జరిగిందని, ఇది చరిత్ర ప్రకారం వాస్తవికమైన సంఘటన అని చెప్పడానికి అన్నట్టుగా ఈ యొక్క వివరాలు కూడా ఆదిమ సంఘం నుండి అన్నట్టుగా మనకు చెప్పబడుతూనే ఉన్నాయి. And this embarrassing moment of their own God is the witness to the great truth about this God. మరి చూసారా, ఈ యొక్క వాళ్ళు దీనికి కూడా సాక్షులుగా ఉంటూ ఉన్నారు. వారి దేవుడని పిలువబడిన ఆయన ఆ యొక్క పనులన్నీ చేయటం అనేది కూడా వారు గమనించగలుగుతూ ఉన్నారు. The discomfort and embarrassment of this moment are exactly what helped understand the message of John's baptism. Jesus' baptism. మరి యేసు ప్రభు వారి యొక్క బాప్తిసం పొందటంలో వీళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టపడినప్పటికీ మరి అది అలాగ చెప్పబడింది. అందులో ఉన్న సారాంశం అర్థం చేసుకోవచ్చు. And the key to understand this entire event is in verse 15. మరి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో యేసుప్రభు బాప్తిసం పొందడం అనేది 15వ వచనంలో దాన్ని అర్థం చేసుకోగలిగిన ఒక మూల మాట మనకు కనబడుతూ ఉన్నది. That is the title of my sermon. మరి అదే నేను ఈ యొక్క శీర్షిక కింద పెట్టి ఉన్నాను. When Jesus came for baptism, John himself was very uncomfortable to baptize Jesus, and he resisted. In fact, he requested him, I'm supposed to be baptized in your hands. మీరు చూసారా, యేసుప్రభు వారు ఎప్పుడైతే బాప్తిసం పొందడానికి అంటూ వచ్చారో ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూసారా, నేను నీ దగ్గర బాప్తిసం పొందాలి కానీ నీవు నా దగ్గర పొందడం ఏమిటాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. And for which Jesus responded saying the words in red letters, permit it to be so now, for thus it is fitting for us to fulfill all the righteousness. మరి యోహాను బాప్తిస్మకుడు నివారింప చూచెను కానీ యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. And Jesus is saying his baptism is to fulfill the righteousness for us. మరి చూసారా, యేసు ప్రభు తన బాప్తిస్మ సందర్భంలో ఇది నీతి అయి ఉన్నది, ఇది ఇలాగ చేయబడవలసి ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే మన నీతి కొరకు ఆయన చేస్తున్నట్టుగా కనబడుతుంది. This us is John as well as Jesus. This us, ఓకే, he is John and as well as Jesus. మరి చూసారా, మనకు తగి ఉన్నదంటే ఏమంటే అది యోహానుకు అలాగే యేసు ప్రభుకి ఇద్దరికి సంబంధించినది. There is a righteousness that has to be fulfilled from Jesus' side, and there is a righteousness that has to be fulfilled from John's side. That's why he said, let it be so that the righteousness may be fulfilled on us. కాబట్టి యోహాను తరపు నుంచి ఒక మరి విషయం ఉన్నది, అలాగే యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఒక నీతి రావాల్సి ఉన్నది. ఈ రెండింటిని కలుపుతూనే అంటున్నాడు ఇది మనకు తగి ఉన్నది అని చెప్పి ఉంటున్నారు. And that's what we are going to explore in the next few minutes. ఈ యొక్క మన ముందున్న సమయంలో ఈ యొక్క యోహాను దగ్గర నుంచి రావాల్సిన నీతి ఏమిటి, యేసు ప్రభు దగ్గర నుంచి రావాల్సిన నీతి ఏంటి అనేది మనము వివరం చేసుకోబోతూ ఉన్నాము. There is a righteousness that has to be fulfilled from Jesus' side as well as John's side. మరి నీతి నెరవేర్చబడవలసి ఉన్నది యోహాను పక్క నుంచి కొంత, లేకపోతే యోహాను పక్క నుంచి కూడా, అలాగే యేసు ప్రభు వారి నుంచి కూడా. What is the righteousness on Jesus' side? మరి యేసు ప్రభు వారి పక్షంగా నెరవేర్చబడవలసిన నీతి ఏమిటి? And that's we'll meditate now. మరి ఇప్పుడు దాని సంగతి మనం చూద్దాం. Imagine the baptismal scene. మరి ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుందాం. John was baptizing in Jordan River, and a multitude of people were standing there in a queue. మరి ఆ యొక్క యోర్దాను నదికి మనం ఒకసారి ఊహించుకుందాం. యోహాను గారు అక్కడ ఉన్నాడు,
చాలా జనులు బహుజన సమూహంలో ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు, బాప్తిస్మాలు పొందుకుంటూ ఉన్నారు. ఊహించుకుందాం ఒకసారి. One side his fiery preaching is going on to demanding people to repent of their sins. మరి ఒక పక్కన బాప్తిస్మ ఇస్తున్నాడు, మరో పక్కన కాసేపు నిల్చుకుని అన్నట్టుగా ఇదిగో ప్రజలారా మీరు మారు మనసు పొందాలి, మీ పాపాలు ఒప్పుకోవాలన్నట్టుగా మంచి అగ్ని లాంటి వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. And some place people are crying because of repentance. మరి ప్రజలకు మనసు మారుతూ ఉండి పశ్చాత్తాపం కలిగి వారు దుఃఖిస్తూ ఉన్న సందర్భము. And as they are repenting and they are moving towards John so that they may be baptized. మరి కాబట్టి ఇలాగ పశ్చాత్తాప హృదయంతో దుఃఖముకులై యోహాను దగ్గరికి సమీపిస్తున్నారు బాప్తిసం పొందటానికి. And as the multitude of sinners were walking towards John. మరి అలాగే ఈ యొక్క మరి జన సమూహాలు వీళ్ళంతా పశ్చాత్తాపడుతూ పాపాలను ఒప్పుకుంటున్నట్టుగా ప్రభు మరి యోహాను దగ్గరికి వస్తున్నారు బాప్తిసం పొందటానికి. And Jesus joins them at the end of the queue. మరి ఈ యొక్క లైన్ లో ఉన్నారేమో, ఈ క్యూలో యేసు ప్రభు వారు కూడా వచ్చి అందరి వెనక ఆయన కూడా నిలబడుతూ ఉన్నాడు. And they will be pushing on each other, and some people will be pushing on Jesus as well so that they can go fast and get baptized. కాబట్టి ఆ యొక్క లైన్ ఒకసారి ఊహించుకుందాం. లైన్ అంటే మరి ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు కదండి. బహుశా ప్రభును కూడా ఎవరో తోసి ఉండవచ్చు, నీకంటే ముందు నేనే పోవాలన్నట్టుగా ఎవరో తోసి ఉండవచ్చును. And so that they may step into these muddy waters of Jordan so that they may be baptized. కాబట్టి ఆ యొక్క మరి యోర్దాను నదిలో నీళ్లు మురికిగానే ఉంటాయి. ఆ మురికి నీటిలో మాకు బాప్తిస్మ ఇయ్యని తొందరపడుతూ ఉన్నారు, తోసుకుంటూ ఉన్నారు. That is a picture. మరి ఇదండి ఊహించుకోవాల్సిన దృశ్యము. And Jesus, he is being the Lord, he can directly go to John now bypassing all these people, but he didn't do. He is going in the queue. అయితే యేసు ప్రభువై ఉన్నందున ఏమండి ఆయన సూటిగా యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మ ఇయ్యని అడగొచ్చు, కానీ ఆయన అలాగ చేయలేదు. కానీ అందరి వెనకాల ఆ లైన్లో ఆ యొక్క వరుసలో ఆయన కూడా వెళ్తూ ఉన్నాడు. He doesn't want VIP treatment. He is going with the regular crowd. మరి ఆయన మరి ప్రత్యేకంగా వెళ్ళి బాప్తిస్మ అడిగి తీసుకొని వచ్చును, కానీ అలా చేయడం లేదు. అందరితో పాటుగా వరుసలో ఆయన కూడా నుంచుని ఆయన వెళుతూ ఉన్నాడు. I find it very uncomfortable when people say, oh, you are pastor, so I will feed you differently in a different place. I like to go with the crowd. I'm not. చూడండి, చాలా మంది పాస్టర్లకి, ముఖ్యంగా పాస్టర్ గారికి, మీరు పాస్టర్ గారు కదా మీకు ప్రత్యేకంగా భోజనం పెడతామంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నాకేంటంటే ఇష్టం అందరితో పాటు ఆ భోజనం అదో చేయాలని నాకు ఇష్టమై ఉంటుంది. I told you several times, I guess, when few of my friends, when they came to the church, one thing that surprised very much was here there are no special seats here. మరి ఎవరైనా నా ఫ్రెండ్స్ మన చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూస్తారు, చర్చిని చూస్తారు, ఒక మాట ఆశ్చర్యంగా అడుగుతారు, ఇక్కడ స్టేజ్ మీద కుర్చీలు లేవేంటి, ఎవరు కూర్చోరు అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. They could not take it. మరి వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటాయి కదా, మీ దగ్గర ఎందుకు లేవన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. I believe we all are inspired by Jesus. చూడండి, మనందరికీ ప్రభువైన యేసే మరి ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటూ ఉన్నాను. He is not bypassing these people, but he is standing in the queue. He humbled himself to rub his shoulders against other sinners and walking gently towards John the Baptist. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ప్రత్యేకతలనేమి ఆ ప్రయోజనాలనేమి ప్రివిలేజెస్ ఏమి వాడుకోకుండానే అందరితో పాటు లైన్లో అన్నట్టుగా వరుసలో ఆయన కూడా యోహాను దగ్గరికే వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభువే మనందరికీ మాదిరి అయి ఉన్నాడు. And you know, we all know that Jesus came into this world, and in fact to save us, as the RCL reminded, Jesus was baptized not because he requires repentance, but we require, so on our behalf he repented and took baptism. కాబట్టి ఈ యొక్క ఆర్సీఎల్లోనూ అలాగే మనము తెలుసుకున్న రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుకు బాప్తిజం పొందవలసిన అవసరం లేదు, కానీ మరి ఈ యొక్క మరి పశ్చాత్తాప బాప్తిస్మంను మన నిమిత్తం అన్నట్టుగా ఆయన ఇది ఆచరించి చూపిస్తూ ఉన్నారు. All these people are going for the repentance, with repentance for the forgiveness of sins. మరి అందరూనేమో పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందుతూ యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందుతూ ఉన్నారు. And he is the one who forgives basically. అయితే అదే వరుసలో వాళ్ళందరినీ క్షమించి ఆయన కూడా వెళుతూ ఉన్నాడు. I just wonder, why can Jesus simply, even Jesus or God can simply sit in heaven and say, okay, you all humans, you dirty filthy sinners, I forgive you. It's okay, the deal is done. You all are forgiven. He can say and close the deal, right? కాబట్టి దేవుడు కాబట్టి పరలోకంలో కూర్చుని, ఓ మురికి పాపులారా, అపరిశుద్ధులారా, మేము మిమ్మల్ని క్షమించేస్తున్నామని ఒక మాట అక్కడి నుంచి చెప్పేస్తే పని అయిపోతుంది కదని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. And if not that, at least he can send one of the prophets. Even John is already ready. He can say, okay, all you people, all your sins are forgiven. He can just say and close it. మరి అలాగే లేకపోతే ప్రవక్తలను పంపించు, ఇక్కడ చదువుతున్నట్టుగా బాప్తిస్మ యోహాను ఇక్కడే ఉన్నాడు, యోహాను ద్వారా చెప్పించవచ్చు, మీ అందరి పాపాలు క్షమించేశాను, వెళ్ళిపోండి అని దేవుడు అతని ద్వారా మాట్లాడి ఉండవచ్చును. But God is not doing that. అయితే ప్రభు దేవుడు అలాగూ చేయలేదండి.
లేదండి. But he himself came and walking with the sinners and going into the muddy water where these sinners have gone, so that he may bring repentance and salvation, forgiveness for them. కాబట్టి మరి మనుషులందరికీ పాప క్షమాపణ తీసుకొని రావడానికి అన్నట్టుగా క్షమించేవాడే అందరితో పాటు వరుసలో ఆ యొక్క అందరితో పాటుగా ఆ యొక్క అపరిశుభ్రంగా ఉన్న నీటిలోనికి ప్రవేశించి అక్కడ బాప్తిస్మానికి సిద్ధపడుతూ ఉన్నాడు. It is just like one of your officers who got offended who wanted to extend forgiveness to you. మరి ఒకసారి మీ ఆఫీసులో ఎవరైనా మీకు సారీ చెప్పాలని అనుకుంటే, to extend forgiveness to you for your mistake. మరి నీవు చేసిన తప్పుకి నీకు ఫర్గివ్నెస్ ఇవ్వాలని, నిన్ను క్షమించాలని అనుకుంటున్న వారు ఎవరైనా Instead of ఉన్నట్లయితే, sending a note with an attender saying like, oh, take this note of forgiveness and give to this person, instead of that he himself walks into your cabin and say, you know, whatever happened, it happened, and I like you and I forgive you, and let's continue in our friendship. If he says that, how would it be? మరి చూసారు ఆఫీసెస్లో మరి యజమాని మీ పట్ల ఏదో పొరపాటు జరిగింది, మీకు సారీ చెప్పాలనుకున్నాడు, ఏదో ఒక He wants to forgive. ఈ వాంట్స్ టు ఫర్గివ్, ఆయన మిమ్మల్ని క్షమించాలనుకున్నాడు, లేదంటే మీ క్షమాపణ ఆయన పొందాలనుకున్నాడు. ఏదో అటెండర్తో ఒక చిట్టి రాసి నన్ను క్షమించమని చెప్పు అని పంపించడం కంటే, ఆయనే మీ సీటు దగ్గరకు వచ్చి, మీ క్యాబిన్ దగ్గరకు వచ్చి, ఓకే జరిగింది, ఏదో జరిగిపోయింది, సారీ, మనం అదంతా మరి క్షమించు, నన్ను మనం ఇంతకు ముందులాగా ఫ్రెండ్స్ లాగా కొనసాగదాం అన్నారనుకోండి, అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. Doesn't it touch our hearts and change our hearts? మరి చూసారా, అలాగూ ఈ యజమాని తగ్గించుకొని మన క్యాబిన్ దాకా వచ్చి మనకు సారీ చెప్తా ఉంటే మనలో మరి ఎంత మరి ఆనందం అన్నట్టుగా ఆ యొక్క అనుభవం ఉంటుంది కదా. It shows the humility of the officer. మరి ఆ యొక్క అధికారి యొక్క తగ్గింపును అది చూపిస్తుంది కదా. Similarly, the Lord came. It shows the humility of the Lord. చూసారా, అదే ప్రకారం అండి ఇక్కడ ప్రభు యొక్క తగ్గింపును, దీనత్వాన్ని మనం చూడగలుగుతూ And ఉన్నాము. it shows how greatly he values the relationship with us as he stepped down to rub his shoulders against us and to walk with us into the muddy waters. చూసారా, అది ఆయన యొక్క దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నది. పాపులందరితో రాసుకుని పూసుకుని అన్నట్టుగా వరుసలో నిలబడి అందరితో వస్తూ ఉన్నాడు. ఆ క్షమాపణను ప్రసాదించే ఆయనే. And that's why Jesus, in rest of his ministry, he was sitting with sinners, he was eating with sinners, he forgave sinners, he healed the sick people. చూసారా, ఇక్కడ ప్రారంభించబడి ఇలాగూ పాపులతో రాసుకుని పూసుకుని అన్నట్టుగా దగ్గరగా ఉండటం ప్రారంభించి ఇంకా ఆయన పరిచర్య అంతటితో ఈ యొక్క మరి సుంకరులతో, పాపులతో ఆయన తినినాడు, మరి మాట్లాడినాడు, వారికి ప్రసంగాలు చేసినాడు. వారితోనే ఆయన సహవాసం చేయటం అనేది ఇంకా ఆయన పరిచర్యలో కొనసాగుకుంటూ వచ్చింది. And Jesus said, let it be so that the righteousness may be fulfilled. మరి ఈ మాటలన్నీ చెప్తూ ఇట్లా పని చేస్తూ బాప్తిసం పొందడానికి వచ్చి ఆయన అంటున్నాడు కదా, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడవలసి ఉన్నది. The Greek word used in the place of righteousness is dikaiosune. డికయాస్నే అనే గ్రీకు మాట ఈ నీతి యావత్తు నెరవేర్చబడుట అనే దానికి గ్రీకులో వాడబడింది. Which means set things right. మరి దాని అర్థం ఏమిటంటే మరి అన్నిటినీ క్రమం పరచుట. This is the same word Paul uses when he talks about justification. మరి నీతిమత్వము అనే అంశాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఇదే యొక్క మాటను పౌలు తన పత్రికల్లో కూడా వాడినాడు. Jesus wants to come into human life and fix things right. మరి యేసు ప్రభు మానవ జీవితాల్లోనికి ప్రవేశించి మరి జీవితాలలో ఉన్న ఆ యొక్క అనిశ్చయాలను వీటన్నిటిని క్రమపరచడానికి ఆయన వచ్చాడు. If forgiveness is the only thing, just simply God can offer it from heaven. మరి ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్టుగా ఊహాజనితంగా ప్రభు పరలోకంలో కూర్చొని మిమ్మల్ని అందరినీ క్షమించేస్తున్నాహో అని చెప్పే ఆ ఒక్క విషయమే అయితే, but this forgiveness more than just giving up the rights or right to punish or right to punish. మరి చూసారా, అదొక్కటే అయితే ఈ శిక్షను తన మీద వేసుకొని అలా చేసేయటం అయితే కావచ్చు, అలా చేయలేదు ఆయన. But this forgiveness, this righteousness is not just forgiveness, it's beyond it, which is fixing the problem that humans have. అయితే నీతిమంతులుగా ప్రకటించటం ఒకటే కాదు కానీ మరి పాడైపోయిన పాపులను సరిచేయటము, వారిని క్రమపరచడం అనేది కూడా ఉంది. కనుకనే ఆయన వచ్చి ఉన్నారు. So for God to bring the true healing, it requires him to enter into the problem. కాబట్టి ఆయన సరిచేయడానికి, స్వస్థపరచడానికి, మరి విషయాలన్నింటినీ చక్కపరచడానికి సమస్యలోకే ఆయన రావాలని కోరుకున్నాడు. It's just like the mechanic crawls under the car to fix it.
మరి మనకు అనుభవంలో చూస్తూ ఉంటాం, మన కారు పాడైంది అనుకోండి, ఆ మెకానిక్ ఆ కారు కింద దూరతాడు, దాన్ని సరి చేస్తాడు, ఆ రీతిగా అన్నట్టుగా. Just like the doctor goes and does operation, making his hands dirty by the blood and the tissues and all sort of things. మరి అలాగే ఏ రీతిగా అయితే ఒక వైద్యుడు ఆ యొక్క మరి ఆ శస్త్రచికిత్స చేస్తూ ఆ రక్తాన్ని అంతటిని అంటించుకుంటాడు, ఆ మాంసం ఆ క్రొవ్వు అంతా కూడా అతని చేతులకు అంటుతుందో ఆ రీతిగా అన్నట్టుగా. And he comes into our lives, మరి ఆ రీతిగా ప్రభు మన జీవితాల్లోనికి వస్తున్నాడు, into our dirtiness. మరి మన యొక్క మురికి జీవితాల్లోనికి వస్తున్నాడు, మన మురికిలోనికి వస్తూ ఉన్నాడు. So setting things right is costly for God and it is very intimate with us. మరి చూసారా, ఈ యొక్క పరిస్థితులను చక్కపరచడం అంటే అది దేవునికి ఎంతో ఖర్చును తీసుకుని వచ్చింది. And the salvation requires God to get his hands dirty. That's why Jesus walks with the sinners. మరి అలాగే మనల్ని రక్షించే క్రమంలో దేవుడే మురికి అయిపోయాడు. దేవుడు తన చేతులన్నిటినీ మరి మురికి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ఆయన పాపులతో కలిసి వరుసలో ఆయన వెళుతూ ఉన్నాడు. As RCL says that he enters, he take baptism so that for on our behalf he repented and he cleansed us. మరి మన పక్షముగా మన తరపున అన్నట్టుగా ఆయన మరి బాప్తిజం పొందాడు మనలను శుద్ధి చేయడానికి. So he fulfilled the righteousness by repenting for our sins in our place, not by repenting for any sin on his own part. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షంగా మన పాపాలు ఒప్పుకుంటున్నట్టుగా మనలను శుద్ధి చేయడానికే ఈ బాప్తిస్మం తీసుకున్నాడు తప్ప ఆయన స్వంత పాపాల నిమిత్తము వాటి కొరకు పశ్చాత్తాపడేది ఆయన చేయలేదు. It's another picture of salvation. మరి ఇది ఇక్కడ రక్షణ యొక్క మరొక పార్శ్వం ఇక్కడ కనబడుతూ ఉన్నది. You know why John had to baptism near Jordan. మరి యోర్దాను నది దగ్గర అన్నట్టుగా యోర్దాను నదిలో యోహాను ఎందుకు బాప్తిసం ఇవ్వవలసి వచ్చింది తెలుసా? Anywhere he can baptize, but why here? మరి ఆయన ఎక్కడైనా నీళ్లున్న చోట ఇవ్వచ్చు, కానీ ఇక్కడికే వచ్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? As I told you previously during December that John was baptizing in the same place where Jewish people crossed the land and crossed the river and entered the promised land. మరి ఈ యొక్క మరి డిసెంబర్ మాసంలో కూడా చెప్పినట్టుగా నాకు గుర్తుంది ఏమిటంటే, ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు ఈ యోర్దాను నదిని దాటి వారి వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారో ఆ స్థలంలో ఈయన ప్రకటిస్తున్నాడు, బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. As the sinners are passing through the Jordan to enter into the promised land, Jesus walking along with them. It is a picture where the Ark of the Covenant was standing in the middle of Jordan and Jordan was divided. Then Israelites passed through and entered the promised land. మరి పూర్వకాలంలో అంతకు ముందు దినాలలో మరి యాజకులు తమ భుజం మీద నిబంధన మందసాన్ని మోసుకుంటూ ఆ యోర్దాను నదిలో నిలబడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దానిని దాటి వాగ్దాన దేశంలోనికి వచ్చారు కదా, దానికి సాదృశ్యంగా అన్నట్టుగా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిలబడుతున్నాడు. ఈ పాపులందరూ అన్నట్టుగా మరి ఆ యొక్క నదిని దాటుకుంటూ బాప్తిసాలు పొందుతూ వాగ్దాన దేశంలోనికి వస్తున్న ఒక దృశ్యం కూడా మనం కనుగొనవచ్చు. So Jesus walked with us through repentance and into our dysfunction and led us to salvation. మరి మనకు రక్షణ ఇవ్వడానికి, మన యొక్క సరిలేని స్థితిని సరిచేయడానికి, పాప క్షమాపణ కొరకు అన్నట్టుగా ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. My brethren, let me remind you, we all are praying regularly that we want to become a healthy church. As we are striving for it, Jesus is walking with us as we are walking towards become a healthy church. He knows our ups and downs. మరి ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు మన యొక్క ప్రతి హెచ్చు తగ్గులను ఆయన ఎరుగును. మనం ఒక ప్రార్థన చేస్తున్నామండి అనేక వారాలుగా, ఏమిటంటే ప్రభా మా సంఘము సువార్త యొక్క ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేస్తున్న ఈ క్రమంలో ఏమంటే ఆయన మనతో పాటుగానే ఆయన వస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం గమనించాలి. The righteousness from Jesus' side is walking with us through our journey unto the promised land or unto completion. మరి సంపూర్ణతకు చేరే వరకు, ఆ మాటకు వస్తే వాగ్దాన దేశం వరకు చేరే వరకు అన్నట్టుగా ఆయన తరపున నెరవేర్చబడే నీతి ఏమిటంటే, లేక ఆయన చేసే పని ఏమిటంటే మనకు తోడుగా ఉండి ఆ సంపూర్ణతలోనికి మనల్ని నడిపించే పని ఆయన చేస్తూ ఉన్నాడు. And what is the righteousness from John's side? మరి ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. యోహాను తరపున నెరవేర్చబడవలసిన నీతి ఏమిటి? The Saint Ephraim of Syria says like this. మరి అక్కడ ఎఫ్రాయిము, సిరియా సంబంధమైన ఎఫ్రాయిము, ఈయన పరిశుద్ధుడండి, ఈయన ఒక సెయింట్. ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, John is the voice in the desert, witnesses Christ who is the word. మరి యేసు ప్రభువేమో వాక్యముగా అతనికి వస్తే ఆ యొక్క అరణ్యములో మరి కేకలు వేయుచున్న ఒకని శబ్దముగా ఈ బాప్తిస్మ యోహాను ఉన్నాడు. John calls people to repentance and Christ takes
sins away. మరి యోహానేమో ప్రజలను పశ్చాత్తాపడండి మీ పాపాలు ఒప్పుకోండి అంటున్నాడు. యేసు ప్రభువేమో ఆ పాపాలన్నిటికీ మరి పులు స్టాప్ లేక ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. John reconciles through repentance. Christ purifies the creation. మరి యోహానేమో పశ్చాత్తాపం ద్వారా తిరిగి కలుపుతున్నాడు. మరి ప్రభువేమో శుద్ధి చేసి సృష్టిని సరి చేస్తున్నాడు. And John is a lamp lit in the house of Israel, and Christ is the sun of justice shining on all nations. మరి ఆ ప్రపంచ దేశాలన్నిటికీ పైగా నీతి సూర్యుడిగా యేసు ప్రభు ఉంటే యోహానేమో ఒక పరికరంగా దానికి వాడబడుతూ ఉన్నాడు. The slain one, which is John, proclaims the crucified one, which is Christ. మరి ఇక్కడ యోహాను కూడా మరి అతడు కూడా వధింపబడినట్టుగానే చిన్నగా పరిచర్య చేస్తున్నాడు. మరి అసలు శిష్యులు సిలువనెక్కిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. The one who baptizes with water proclaims the one who baptizes with fire and the Holy Spirit. నీటిలో బాప్తిస్మిస్తూ యోహాను కనబడుతున్నాడు. ఆయన ప్రకటించేది ఎవరనంటే ప్రభువైన యేసును ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువేమో నీటిలోను అలాగే అగ్నితో కూడా బాప్తిస్మిచ్చే వ్యక్తి. The one filled with the Spirit proclaims the one who gives the Spirit. మరి ఈ యోహానేమో ఆత్మచేత నింపబడి ప్రకటిస్తూ ఉంటే మరి యేసు ప్రభువేమో ఆ ఆత్మను ఇచ్చేవాడిగా ఉన్నాడు. And John prepares the way and Christ completes that work. మరి యోహానేమో మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభువేమో ఆ పనిని మరి సంపూర్తి చేస్తూ ఉన్నాడు. What do we notice in all these statements? ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటిలో మనం ఏమి గమనించగలిగామండి? One single point. ఒకటే ఒక విషయము, That is, John is the pointer to Jesus. మరి ఆ యోహాను పని ఏమిటంటే యేసు ప్రభు వైపు చూపించుట. The righteousness of John is to fulfill when righteousness of John is fulfilled when people go to Jesus because of his witness. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి మరి వర్తమానాలు వింటున్నారో యోహాను యొక్క విషయము ఆయన నీతి అది సరి చేయబడింది, సమాప్తి అయింది. And similarly, my friends, అదే విధంగా ఇంకొక సంగతి స్నేహితులారా, looking at our ministry, our life in the church, if people are coming to Jesus, that means our mission has been accomplished, our righteousness has been accomplished as John's, similar to John. మరి యోహాను యొక్క నీతి లేక పని ఎలాగైతే ప్రభు వైపు చూపించడంతో పూర్తి అయిందో అదే ప్రకారం మన పరిచర్యలో మన యొక్క మందిరంలో అన్నట్టుగా ఎవరైనా ఒకరు వచ్చి యేసు ప్రభు వైపు వారు ఆకర్షించబడితే ప్రభువును అంగీకరిస్తే సంఘముగా మన పని అక్కడితో అయిపోతుంది, లేక అదే సంఘముగా మన పని అదే అయ్యింది. Church activities, spiritual practices that we do must point to Jesus. కాబట్టి సంఘ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో మనం ఏది చేస్తున్నా మరి ప్రజలను ప్రభు వైపు మరల్చేవిగా అవి ఉండాలి. Sunday service is not an event. మరి ఆదివారపు ఆరాధన అంటే ఒక ఉత్సవంగా ఉండేది కాదండి. I would like to remind the teams once again. Teams, you are working here not to organize the Sunday event, but you are working so that you may take along with you all the church members so that we all may be focused on Jesus. మరి ఒక టీమ్ మెంబర్స్కి మరొకసారి నేను విన్నవించేది ఏమిటంటే ఒక సండే మరి ఈవెంట్ లాగా మనము చేస్తున్నామా లేకపోతే ప్రిపేర్ అవుతున్నామా అనే దానికి కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమిటంటే వ్యక్తులను ప్రభు వైపుకు మరి తిప్పటమే అనేటువంటి దాని ఉద్దేశమై ఉంది. Our job is not to show our theology or the knowledge, but try our best to point you to Jesus. అలాగే బోధిస్తున్న మేము వరకు కూడా మా పని ఏమిటంటే మాకు ఎంత తెలుసో ఎంత థియాలజీ తెలుసో అని చూపించుకోవడం కాదు, కానీ మా మాటల ద్వారా ప్రభు వైపు మిమ్మల్ని తిప్పటమే, పంపించటమే, ఆయన దగ్గరకు చేర్చటమే అయి ఉన్నది. All the ministry of the church also to point people to Jesus, the church to Jesus. మరి సంఘముగా చిన్నదైనా పెద్దదని ఏది చేసినా ప్రజలను ప్రభు వైపు మరల్చుటే సంఘ మరి అంశమై ఉన్నది, సంఘ పని అయి ఉన్నది. And healthy church is also about pointing people to Jesus and pointing the church to Jesus. మరి అలాగే సంఘముగా యేసు వైపు తిరుగుట, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు అన్నట్టుగా ప్రభు వైపు తిరుగుటయే ఒక ఆరోగ్యకరమైన సంఘము చేసే పని అయి ఉన్నది. It's not about professionally administrating, managing things and preaching so that the event can go successfully. మరి ఈ కార్యక్రమం ఎంతో బాగా జరిగిందండి, ప్రసంగాలు బాగున్నాయండి అని అనిపించుకోవడం అనేది కాదు, కానీ దాని అసలు అర్థం ఏమిటంటే ప్రజలను ప్రభు వైపు తిప్పుటయే. The outreach we did is to point to Jesus. మరి అలాగే మనము ఏదైనా అవుట్ రీచ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనము ఎక్కడికి వెళ్ళినా వారిని ప్రభు వైపు తిప్పటమే మన యొక్క ప్రధాన ఉద్దేశము. Not just to do some sort of charity. మరి ఈ విషయంలో ఏదో దాన ధర్మాలు అన్నట్టుగా అవి మాత్రమే చేసి సరిపెట్టేయటం కాదు. And let me tell you, even
our spiritual life is not about becoming better person only. అలాగే ఇంకొక మాట కూడా నేను చెప్పనేంటి, మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ఈ రోజు ఉన్నట్టుగా రేపు పెరగాలి, లేదంటే ఇంకా మంచి వ్యక్తి అయిపోవాలి అనేది కూడా మన ఉద్దేశం కాదు. Our focus is to be conformed to the image of Christ. మరి మన యొక్క గురి అంతా ఏమిటంటేనండి, మనము క్రీస్తు స్వరూపంలోనికి మారటమే మన ప్రయత్నమై ఉన్నది. If our church activities, our services, our singing, our worship, our outreaches, if they are not pointing to Jesus, we are nothing better than any NGO in this world. మరి ఈ లోకంలో కొన్ని సామాజిక సేవా సంస్థలు ఉంటాయి. ఒకవేళ మన ఆరాధనలు కానీ, మన యొక్క పాటలు కానీ, మన వర్షిప్ కానీ, మన అవుట్ రీచెస్ కానీ, మన యొక్క చారిటీ వర్క్ కానీ మరి ప్రజలను ప్రభు వైపుకు తిప్పకపోతే ఒక ఎన్జిఓకు మనకు ఏ యొక్క తేడా ఉండదు. So our focus is to be, our goal is to be focused on Jesus. కాబట్టి మన యొక్క గురి ప్రభు వైపుగా మరలుట, లేదంటే ప్రభువే మన గురిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. And have you observed this the Christianity that is in our country? మన దేశంలో క్రైస్తత్వాన్ని ఒకవేళ మీరు ఎప్పుడైనా పరిశీలనగా చూసినట్లయితే Christianity has taken a distorted paths. మరి క్రైస్తవ్యము పరిపరి విధాలుగా ప్రక్కదారి పట్టిపోతూ ఉన్నది. For many people Christianity or spirituality is all about healing. మరి కొంతమందికి వారి క్రైస్తవ మతభక్తి వారి స్వస్థతకే పరిమితంగా ఉండిపోతుంది, లేదంటే అభివృద్ధి ఆశీర్వాదాలతోనే సరిపోతుంది. For some it is positive ideology. మరి కొంతమందికి సకారాత్మకంగా ఆలోచించడం, బ్రతకడంతోనే ఆగిపోతుంది. And for many it is morality. మరి కొంతమందికి నీతి సంబంధమైన జీవితం జీవించడంతోనే సరిపోతుంది. And this is the majority of the people. For majority of the Christians in our country, their spirituality, their church and Christianity is all about they being blessed and their family being blessed. మరి మన దేశంలో, మరి ముఖ్యంగా మన దేశంలో క్రైస్తత్వం ఎంతవరకు పరిమితం చేసుకున్నారంటే వాళ్ళు దీవించబడటము, వాళ్ళ కుటుంబస్తులు దీవించబడటం, ఇంతటితోనే ఈ క్రైస్తత్వాన్ని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆపేసుకుంటూ ఉన్నారు. If it is just limited to your prosperity or where you flourish, even in your morality or in your family, మీ కుటుంబంలో గాని, focusing on Jesus, that's not Christianity. మీ కుటుంబంలో గాని, అభివృద్ధి విషయాల్లో గాని మీ మట్టుకు నేనే మరి అభివృద్ధి చెందాలనుకుంటుంటే అది నిజమైన క్రైస్తత్వం కాదనేది గమనించాలి. And all that we are doing it not even to exalt our church. మరి ఇంకా మరొక పార్శ్వంగా చూసినట్లయితే మన సంఘమే హెచ్చుగా ఉండాలి అనుకోవటం కూడా అది కూడా దారి తప్పిన క్రైస్తత్వమే. Through our ministry only GCI has been exalted, we failed to be healthy church. Through our ministry and through everything we do, if we point to Jesus, then our righteousness has been fulfilled. మరి నీతి యావత్ ఇలాగ నెరవేర్చబడటం అనే విషయంలో మన యొక్క సంఘ కార్యక్రమాలుగా ప్రభు వైపు తిప్పటమే మన గురిగా ఉండాలి తప్ప మన యొక్క సంఘమును జీసీఐను హెచ్చించుకుంటే అది సరికాదు. We do what we do not to exalt us but to exalt Christ. మరి మనము చేసేది ఏమైనా మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఎన్నడూ కాదు, ప్రభువునే హెచ్చించడానికే మనము చేసే ప్రతిదీ కూడాను. And we should have the same attitude John has, in which he said he must increase and I should decrease. యోహాను ఒక మాట అంటాము మనకందరికీ తెలుసు కదండి, ఇదిగో నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నదన్న మనోభావము మనందరము కలిగి ఉండాలి. In which he pointed to Jesus. మరి అలాగని ఇదిగో నేను తగ్గాలి, ఇదిగో ఆ ప్రభువే హెచ్చించబడాలి అని ఆయన వైపు చూపించాడు కదా. And there is one thing that always helps us to be focused on Jesus. అయితే ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రధానం అంటున్నారు, ఆయన మీదే మరి కేంద్రీకృతంగా ఉండమంటున్నారు. దీని విషయంలో మనకు సహాయం చేసేది ఒకే ఒక్కటి ఉందండి, and it will never fail. మరి ఈ యొక్క విషయం ఏదైతే ఉన్నదో అది మనము ప్రభు మీద ఫోకస్ చేసేలా చేస్తుంది. అది ఎన్నడూ మరి విఫలం అవ్వని ఒక స్థితి, ఒక విషయము. ఎనీ టైం, ఎనీ మూమెంట్, మరి ఏ సమయమైనా ఏ సందర్భమైనా అన్నట్టుగా it always points us to Jesus and guides us to Jesus. మరి అది ఎన్నడూ కూడా యేసు వైపే చూపిస్తుంది, యేసు దగ్గరకే అన్నట్టుగా యేసు వైపే మన కేంద్రీకృతం, మన యొక్క లక్ష్యం ఉండేలాగా చేస్తుంది. That is the communion. మరి అదేమిటంటే ఆ యొక్క ప్రభు యొక్క బల్ల ఉంటూ ఉన్నది. And if you see in the ancient church, communion is the most appropriate and the
essence of entire Christian worship. చూసారా, మరి ఆ యొక్క పురాతన క్రైస్తవ చరిత్ర దగ్గర నుండి పరిశీలించుకుంటూ వస్తూ ఉంటే ఈ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఈ బల్ల ఏదైతే ఉన్నదో అదే ప్రభు వైపు మన గురిని మరి ఎల్లప్పుడూ అది తీసుకుని వెళ్తుంటాం మనం గమనిస్తాము చరిత్రలో. We participate in it in remembrance of Christ. మరి దీనిలో మనం ఎందుకు చేయి వేస్తామండి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. And when we participate in it, we proclaim the coming of Christ. మరి ఎప్పుడైతే ఇందులో మనము పాలు పంచుకుంటున్నామో ప్రభు రాకడను కూడా మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. Communion always leads us to Christ. మరి ఈ యొక్క ప్రభు బల్ల ఎన్నడూ కూడా ప్రభు యొక్క విషయాన్ని ప్రభు వైపు లక్ష్యం ఉంచడానికి మనకు సహాయం చేస్తుంది. As the communion has been said before us, let us participate in it.